ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, పరమ రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా ప్రభు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ప్రభుని నా హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధిస్తూ మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారండి? చాలా సంతోషం. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మీ వ్యక్తిగత అవసరతలు ఏ ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ మీద ఇవ్వబడుతున్న ఆ ఫోన్ నెంబరుకు మీరు ఫోన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఈ పరిచర్య దేవుని మహిమార్థమై ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా జరిగినట్లు, ఆగిపోక సాగిపోయినట్లు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట దిన సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామా? ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అండి. ఆయన నిన్ను ప్రేమించి, రెండవదిగా ఆశీర్వదించి, మూడవదిగా అభివృద్ధి చేసి దీవించును. ఒక్క మాటలోనే దేవుని బిడ్డలారా, ఎంత శ్రేష్టమైన దీవెన ఆశీర్వాదాన్ని ప్రభు తన ప్రజల కొరకు సమకూర్చి పెట్టాడో కదండి. ఈ దినాన్న అభివృద్ధి, దీవెన, క్షేమం అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆశీర్వాదం ఎక్కడో లోకములో ప్రియులారా లోకం వైపు చూస్తున్నారు, లోకంలో దొరుకుతున్నట్లుగా. అయితే ప్రియులారా, మన సొంత జ్ఞానంతో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించలేం. మన బాహువుతో, మన బలముతో ప్రియులారా ఈ లోకములో ఉన్నతమైనటువంటి స్థితులను మనం సంపాదించలేం. కానీ దేవుని మాట వినేవారుగా ఎవరైతే ఉంటున్నారో, ఆయనకు ఎవరైతే లోబడినటువంటి వారుగా ఉంటున్నారో, ఆయనను ప్రేమించినటువంటి వారుగా ఉంటున్నారో, ఆయన వారిని ప్రేమించటం, ఆయన వారిని ఆశీర్వదించటం, అభివృద్ధి చేయటం, దీవించటం అనేది మన వాక్యంలో స్పష్టంగా చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, ఎవరు దీవించబడతారు, ఎవరు ఆశీర్వదింపబడతారు, ఎవరు అభివృద్ధి చెందుతారు? కొంతమంది జీవితాలు చూస్తే ఎంత సంపాదించినానండి, నిజంగా ఎంత కష్టపడి వారు ముందుకు వెళ్తూ ఉన్నా ఏమాత్రం అభివృద్ధి ఉండదండి, ఏమాత్రం ఆశీర్వాదము లేనటువంటి వారుగా ఉంటారండి. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో నా ప్రభు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలని దేవుని సేవకునిగా నేను ఆశపడుతున్నానండి. దేవుని వాక్యములో మనం గమనిస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కీర్తనకారుడు అంటాడు, 128వ కీర్తన మొదటి చరణాన్ని మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఎవరికి ఇవ్వబడతాయండి ఈ ఆశీర్వాదాలు? ఎవరు అభివృద్ధి చెందుతారనంటే, ఎవరు దీవించబడతారనంటే, ఎవరు దేవుని చేత ప్రేమించబడతారు అనంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడిచే వారి జీవితాలు. ఇది నన్ను ఉదయం లేచినప్పుడు నుండి మన ఇష్టానుసారమైన త్రోవల్లో వెళ్ళిపోతున్నాం. ఆ త్రోవల్లో సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నాం. ఇక చివరికి దేవా నీవే దిక్కని అంటున్నాం. ప్రియులారా, ముందే నిన్ను పాడు చేసే త్రోవల్లోనికి వెళ్ళకముందే, నిన్ను నాశనం చేసే త్రోవల్లోనికి వెళ్ళకముందే, నీ అభివృద్ధికి ఆటంకంగా ఉండినటువంటి ఆ త్రోవల్లోనికి వెళ్ళకముందే ప్రభు త్రోవల్లో నువ్వు నడిపించబడితే, యేసయ్య త్రోవల్లో నువ్వు సాగిపోతుంటుంటే ఎంత ధన్యత ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన త్రోవలయందు నడుచువారు ధన్యులు అనే మాట నిజం ప్రియులారా. ఎందుకు మనం
ఆయన త్రోవలను విడిచి మన ఇష్టానుసారమైన త్రోవల్లో వెళ్ళిపోతున్నాం. మనం ఏర్పాటు చేసుకున్న త్రోవల్లో వెళ్ళిపోతూ ఉన్నాం. అలా వెళ్ళి సతికిలబడిన వారు ఎంతమంది ఉన్నారండి ప్రియులారా. ఈ దినాన్న నీవు అలా కాకుండా ఉండాలని ప్రియులారా, నీ అభివృద్ధిని కోరుతూ, నీ క్షేమాన్ని కోరుతూ ఈ మాటలను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభు నిన్ను ఆశీర్వదించాలని, ప్రభు నిన్ను అభివృద్ధి చేయాలని, నీ ఉన్న స్థలాల్లో నిన్ను ప్రేమించి నిన్ను దీవించాలని ఆయన అనుదినం దినమెల్ల తన చేతులను చాచి మన వైపు చూస్తూ ఉన్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రియులారా? ఆయన వైపు చూస్తూ ఆయన పరిశుద్ధమైన మార్గాల్లో, ఆయన వాక్యానుసారమైన మార్గాల్లో నడిచి ఆయన ఇచ్చే అభివృద్ధిని మనం పొందుకుందాం. అటువంటి ధన్యత దేవుడు మనందరికి దయచేయునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతూ ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా ప్రయాసపడుతూ ఉన్నారు నాయన. అభివృద్ధి లేని వారిగా, దీవెనకు నోచుకొననటువంటి వారుగా దేవా ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో నేటి దినమందు యేసు నామములో మీరు అభివృద్ధి పొందుదురుగాక, మీరు ఆశీర్వదింపబడుదురుగాక, మీరు దీవించబడుదురుగాక. దేవా మీ ప్రేమ నీ బిడ్డలపై అనుగ్రహించుచున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామం పేరిట ఈ ప్రార్థన వేడుకొనుచు నాను తండ్రి. ఆమెన్.